అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ చెరగని చిరునవ్వు. రాధాకృష్ణ దంపతులకు సీత, గీత, ఉమా అని ముగ్గురు ఆడపిల్లలు. రాధ ఎంత చెప్పినా వినకుండా మగపిల్లవాడి కోసం ఎదురుచూసి ఇలా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చేలా చేశాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనకు ఇంతమందిని పోషించే స్తోమత లేదు అని తెలిసి కూడా మగపిల్లవాడి మీద కోరికతో ఆ క్షణములో ఏమీ ఆలోచించలేదు. కానీ పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళని ఎలా పోషించాలో కూడా మీరే చెప్పండి అని అడిగింది రాధ వచ్చే కన్నీటిని అదుపు చేసుకుంటూ. ఏమో అదంతా నాకు తెలియదు. నారు పోసిన వాడే నీళ్లు కూడా పోస్తాడులే. వీళ్ళని మనకు ప్రసాదించిన ఆ దేవుడే వాళ్ళని పోషించడానికి కూడా ఏదో ఒక మార్గము చూపకపోడు అన్నాడు కృష్ణ అన్నం తినడానికి సిద్ధమై చేతులు కడుక్కుంటూ. మనం చేసిన పనికి ఆ దేవుడిపైన భారం వేస్తే ఎలా? మనం చేయాల్సింది మనం చేస్తేనే కదా ఆయనైనా మనకు సహాయం చేసేది. ఊరికే మాటలతో కడుపులు నిండవు కదా అంది కంచంలో అన్నం వడ్డిస్తూ. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అన్నాడు కోపంగా కంచం ముందు కూర్చొని అన్నం కలుపుతూ. మీరు పనిచేసేది ఒక సాధారణ గుమస్తా కాబట్టి పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆ సంపాదన మన అవసరాలకు సరిపోదు. పోనీ ఇంకేమైనా మార్గం చూస్తారేమో అని ఇప్పటి వరకు ఎదురు చూశాను. ఇక మీ వల్ల కాదని అర్థమయ్యింది. అలా అని పిల్లల్ని పస్తులు ఉంచలేను. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నాకు ఎలాగో కుట్టు పని వచ్చును కాబట్టి మీ సార్ని అడిగి కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఒక కుట్టు మిషను కొనివ్వండి. నాకు తోచిన విధంగా నేను 4 రాళ్ళు సంపాదిస్తాను అంది రాధ భర్త సమాధానం కోసం ఎదురుచూస్తూ. కొంతసేపు ఆలోచించిన తర్వాత సరేలే ఈరోజే మా సార్ని అడిగి చూస్తాను అన్నాడు. అన్నట్లుగానే తన భార్య కోరిక మేరకు రాధకి ఒక కుట్టు మిషన్ కొనిపెట్టాడు. ఇలా ఇద్దరూ కష్టపడి సంపాదించిన దాంట్లో పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోలేకపోయినా ఉన్నంతలోనే వాళ్ళ అవసరాలు తీరుస్తూ వచ్చారు. భార్య సంపాదనతో తన భారం తగ్గుతుంది అనుకున్నాడే తప్ప ఏ రోజు భార్య గురించి పట్టించుకోలేదు. ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోతుందో లేదో కూడా ఎన్నడూ అడగలేదు. భార్య సంతోషంగా ఉందో లేదో కూడా తెలుసుకునేవాడు కాదు. కృష్ణ సంపాదనంతా పిల్లల చదువులకు, స్కూల్ బుక్స్కి, ఇంటి అద్దె, తన అవసరాలకు పోను ఇంకా మిగిలితే పొదుపు చేసేవాడు. లేకుంటే అది కూడా లేదు. రాధ మాత్రము రాత్రి పగలు అన్న తేడా లేకుండా మిషన్ కుట్టి తన సంపాదనలో ఇంటి ఖర్చులకు పోను మిగిలిన డబ్బుతో ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొంచెం కొంచెంగా బంగారం చేర్చి పెడుతూ వచ్చింది. పిల్లలు ఎదిగే కొద్దీ తన దగ్గర దాచిన డబ్బు సరిపోకపోవడంతో ఇంటింటికి తిరిగి బట్టలు అడిగి తెచ్చుకొని ఎంతో తక్కువ ధరకు కుట్టి ఇవ్వడంతో రోజురోజుకి ఖాతాలు పెరుగుతూ వచ్చాయి. కానీ కుట్టడానికి సమయము సరిపోయేది కాదు. పండగ రోజుల్లో రాత్రి కూడా నిద్ర మేల్కొని మరీ కుట్టింది. ఇలా ఒక్కొక్క రూపాయి కూడబెడుతూ వచ్చింది. ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఎన్నడూ తన మొహం మీద చిరునవ్వు చెరిగేది కాదు. తన పనితనము చూసిన అందరూ రాధని ఎంతో అభినందించేవారు. ఎప్పుడు ఏ పెళ్ళిళ్ళకు కానీ పేరంటాళ్ళకు కానీ బయటకి వెళ్ళేది కాదు, ఒక గుడికి తప్ప. ఒకరోజు వాళ్ళ బాబాయ్ గారి అబ్బాయిది పెళ్ళి ఉందని అందరూ తప్పకుండా రావాలని వాళ్ళ పిన్ని పదే పదే పిలవడంతో ఇక మొహమాటంగా వెళ్ళక తప్పలేదు. బాగా అలంకరించి పిల్లలకి మంచి మంచి బట్టలు వేసి బాగా అలంకరించి మెడలో తను కొన్న బంగారముతో చిన్నపాటి గొలుసులు చేయించి వేసి అందంగా తయారు చేసి పెళ్ళికి తీసుకెళ్ళింది. పెళ్ళి మొదలవడానికి ఇంకో గంట సమయం ఉందనగా రాధ వాళ్ళ అమ్మగారు రాధని పక్కనే ఉన్న గదిలోనికి తీసుకెళ్ళి తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి రాధ మెడలో వేసింది. తన దగ్గర ఉన్న చీరలలో ఒక మంచి చీర ఇచ్చి
కట్టుకోమ్మంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా, నేను కట్టుకున్న చీర చాలు నాకు అంటున్నా తల్లి వినకపోవడంతో అన్యమనస్కరంగానే తీసుకొని కట్టుకుంది రాధ. నువ్వెప్పుడూ ఇంతే, మరలా ఏమన్నా అన్నాను అంటే బాధపడతావు. ఎప్పుడూ వాళ్ళ గురించే కాకుండా అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించుకో అంటూ పక్కనే పెళ్లి మండపం దగ్గర ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ అంది. చూడు ఎలా తయారయ్యారో, సరిగా భోజనమన్నా చేస్తున్నావా లేదా? పోనీ నేనేమైనా సహాయం చేస్తానంటే నాకు పెళ్ళయింది, ఇంకా పుట్టింటి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు, అది మా వారికి అవమానము అని ఏవేవో చెప్పి నా చేతులు కట్టేస్తావు. అయినా ఎప్పుడూ నా పిల్లలు నా మొగుడు అనుకోవడమే తప్ప వేరే ధ్యాసే లేదా నీకు? ఎందుకు లేదమ్మా, ఏంటి అది? నువ్వే అంటూ నవ్వి, అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచిస్తానులే, బాధపడకు అంది రాధ. ఇంత భారాన్ని ఎలా మోస్తున్నావే, అంత బాధలో కూడా నవ్వు ఎలా వస్తుంది నీకు అంటూ బాధపడింది రాధ తల్లి శకుంతల. నాకేం బాధలు ఉన్నాయమ్మా, ఒక తల్లిగా భార్యగా ఇవన్నీ నా బాధ్యతలే తప్ప భారము కాదు. నా భర్త నా పిల్లలు సంతోషంగా ఉన్నన్ని రోజులు నాకు ఏ బాధలు ఉండవమ్మా అంది రాధ తల్లిని ఓదారుస్తూ. ఇదంతా బయట తలుపు చాటునే నిలబడి వింటున్న కృష్ణ తన భార్య మాటలకి ఎలా స్పందించాలో తెలియక చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పెళ్లి కార్యక్రమము మొదలయ్యింది. అందరూ వచ్చి కూర్చున్నారు. పంతులుగారు మంత్రాలు చదవడం మొదలుపెట్టి ఒక్కొక్క మంత్రము చదివి దాని అర్థము చెబుతూ ఉంటే కృష్ణ ఎంతో శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు. అనవసరంగా నా మూర్ఖత్వంతో నా భార్య మాట వినకుండా మగపిల్లవాడి మీద ఉన్న ఇష్టంతో నా స్వార్థం చూసుకున్నానే కానీ తరువాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆలోచించలేదు. నేను మగవాడిని, ఎలా తిరిగినా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఆడవాళ్ళు బయటికి వస్తే ముందుగా వాళ్ళ వేషాధారణ అలంకరణ చూసిన తర్వాతే మాట కలుపుతారు. అందుకేనేమో ఇన్నాళ్ళు నా భార్య ఎప్పుడూ బయటకు రాలేదు. తను ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా సొంత తల్లి దగ్గర కూడా ఎన్నడూ చెయ్యి చాపి ఏదీ అడగలేదు. అది కూడా నా కోసం ఇన్ని ఆలోచిస్తున్నా నా భార్యకు నేను ఎన్నడూ ఏమీ ఇవ్వలేదు. సరికదా, తన కష్టాన్ని కూడా గుర్తించలేదు అని భార్య వైపు చూసి బాధపడ్డాడు. పంతులుగారు ఎంతో నిదానంగా చక్కగా పెళ్లి తంతు ముగించి వధువరులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. పెళ్లికి వచ్చిన వారంతా దంపతులను ఆశీర్వదించి భోజనాలు చేసి తాంబూలాది సత్కారాలు స్వీకరించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొందరు అయిన వాళ్ళు, దగ్గరి బంధువులు మాత్రము పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. పిల్లలంతా ఆడుకుంటూ తిరుగుతున్నారు. అందరితో మాట్లాడుతూ నవ్వుతూ ఆనందముగా ఉన్న తన భార్యనే చూస్తూ, నిన్ను ఇన్ని రోజులు ఎంతగా బాధ పెట్టానో ఇప్పుడే నాకు అర్థమవుతుంది రాధా. మన పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఏనాడు నీకంటూ నువ్వు ఏదీ అడగలేదు. మగబిడ్డ కావాలన్నా నా పంతం వల్ల నువ్వు నీ సుఖాలన్నీ అన్నిటినీ త్యాగం చేశావు. ఇక అలా జరగనివ్వను అనుకుంటూ కూర్చున్న చోటు నుండి టక్కున లేచి రాధని సమీపించి చెయ్యి పట్టుకొని స్టేజిపైకి ఎక్కి, నేను ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక విషయం చెప్పాలి. నాకు పెళ్ళైన రోజు నుండి ఇప్పటి వరకు నా భార్యకి నా చేత్తో ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు. ఒక్కరోజు కూడా బయటకి తీసుకెళ్ళలేదు. ఏ పెళ్ళిళ్ళకు పేరంటాళ్లకు కూడా తీసుకెళ్ళలేదు. అయినా ఏ రోజు ఆమె నన్ను నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడగలేదు. ఇన్ని సంవత్సరాలు నా కోసము నా పిల్లల కోసము ఎంతో కష్టపడింది. మా సంతోషంలోనే ఆమె సంతోషం చూసుకుంది. బ్రతికినంత కాలము మా కోసమే బ్రతుకుతుంది అని ఇప్పుడే తెలిసింది. అటువంటి ఆమెకు నేను ఏమి ఇవ్వగలను? అందుకే మీ అందరి సమక్షంలో ఆమెకు ఒక మాట ఇస్తున్నాను అంటూ పిల్లలు ముగ్గురిని పైకి పిలిచి భార్య చేతిలో చేతులు వేసి, ఇక నుంచి ఆమె సంతోషమే మా సంతోషము,
ఆమె కోసమే నా జీవితం అంటూ భార్యని తన చేతులతో ఎత్తుకున్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూసిన బంధువులందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. అల్లుడి మాటలు విన్న శకుంతల కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచాయి. పెళ్ళి అయినా ఇంతకాలానికి రాధమోహంలో నిజమైన సంతోషం కనబడింది కృష్ణకి. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.